హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక కొత్త రెసిపీతో అయితే ముందుకు వచ్చేసాం. చికెన్ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ స్టెప్స్లో ఇప్పుడు మీ ముందుకి తీసుకొస్తున్నాం. వీడియోని పూర్తిగా చూసింది. ఫస్ట్ ఒక ముక్కుడు పెట్టుకుని దాంట్లో దాల్చిన చెక్క వేసి రోస్ట్ చేసుకోవాలి బాగా. దాని తర్వాత ఏమో మిరియాలు, కొంచెం లవంగాలు, స్టార్ వేసి పక్కకు తీసుకున్న తర్వాత ధనియాలు తీసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకొని డ్రై రోస్ట్ చేయాలన్నమాట. అవి పక్కన పెట్టేసుకున్నాం. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అన్నీ ఒక్కొక్క మాత్రం 2-3 టేబుల్ స్పూన్స్ మిగతా అన్నీ కొద్దిగా తీసుకున్నాం. తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసాము. ఆయిల్ వేసిన తర్వాత చూపించిన విధంగా చికెన్ బాగా వాష్ చేసుకుని మంచిగా వేసుకోవాలి. అది చాలా వాటర్ అయితే పైకి ఎవాపరేట్ అయిపోతాయి. చాలా వాటర్ వచ్చేస్తాయి ఇంట్లో చికెన్ అంటేనే వాటర్ ఎక్కువగా ఉంటాయి. అది ఎక్కువసేపు బాగా రోస్ట్ అయితే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. ఇదే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చు. కొత్తగా వంట చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం చాలా మట్టికి వాటర్ అయితే ఎవాపరేట్ అయిపోయాయి. ఇంకా కొంచెం ఉన్నాయి. ఇలా వేగేటప్పుడే దానికి సరిపడా కారం ఒక 4-5 టేబుల్ స్పూన్స్, ఒక 10 టేబుల్ స్పూన్స్ అయినా వేసుకుని పచ్చడి. అందులో నిమ్మరసం 4 చెక్కల నిమ్మరసం ఒక లిక్విడ్ అయిందనమాట. అవి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అందులో ముందు మనం చేసుకున్న పొడి ఉంది కదా, అది పొడి చేసేసుకుని మిక్సీ పట్టేసి పొడి చేసేసుకుని అవి ఇవి కలిపేసి వేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. చూసినా కదా అలా కలిపేసాను. ఇప్పుడైతే కారం వేసిన తర్వాత చూసారు కలర్ ఎలా వచ్చిందో. ఆయిల్ మనకి పైకి తేలే వరకు అలా వేపుకోవాలి. మసాలా అన్నీ వేసేసాము. చూసారు కదా అలాగైతే మోస్ట్ కడాయిలు అయితే మనకి చాలా బాగా వస్తుంది అనమాట. అలాగే చేసాను. కృషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.